ఓకే. సో, ఈరోజు సెక్షన్‌లో టైప్ టూల్‌లో మరికొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేవి ఇన్‌డిజైన్‌లో మనం ఎలా చేస్తారు అనే దాని గురించి మనం చూద్దాం. అయితే ఇక్కడ మనకి ఇంగ్లీష్‌లో లెటర్స్ అనేవి టైప్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో, అలాగే మనకి ఇన్‌డిజైన్‌లో తెలుగు టైపింగ్ కూడా మనకి ఇంపార్టెంట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. జనరల్‌గా మనకి తెలుగు టైపింగ్ చేయాలంటే అను స్క్రిప్ట్ మేనేజర్ అనేది ఉండాలి, లేదా గూగుల్ ఇన్పుట్ తెలుగు అనేది ద్వారా మనం చేయడానికి అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఈ రెండు కూడా మనకి లేకుండా, సో మనం ఈజీగా మనం చేసుకోవాలి అని అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మనం తెలుగు ఫాంట్స్ లేదా గూగుల్ ఫాంట్స్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవడం కానీ లేదా డౌన్లోడ్ చేసుకోవడం కానీ మనం ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ఏం చేయాలంటే కొన్ని తెలుగు ఫాంట్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అవి ఏంటై ఉంటుంది ఆ ఫాంట్స్ అనేది మనం తీసుకుంటే, నేను ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే డౌన్లోడ్ చేసి మనం ఇక్కడ పెట్టి ఉన్నదన్నమాట. సో అందుకని నేను ఇక్కడ ఇగోండి గూగుల్ ఇన్పుట్ టూల్ తాలూకా ఫాంట్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే ఇక్కడ దూర్జట, తర్వాత ఇలాగా కొన్ని రాంభద్ర, అలాగే రామరాజు రెగ్యులర్, అలాగే శ్రీకృష్ణదేవరాయ, అలాగే తిమ్మరసు రెగ్యులర్ అని చెప్పి కొన్ని ఫాంట్స్ ఉన్నాయన్నమాట. ఈ పేర్లు తెలిస్తే మనం వీటినైనా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ మనకి ఫాంట్ పేరు మనకి గుర్తుంటే సరిపోతుంది. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చేయవలసిన పని ఏంటి అంటే, సో ఫస్ట్ మనం తెలుగు టైపింగ్ అనేది మనకి ఇక్కడ కావాల్సి ఉంటుంది, అవునా? అయితే మనకు అలా కావాలి అనుకుంటే ఇక్కడ విండోస్ సెర్చ్ బటన్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే డేట్ అండ్ టైం అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో లాంగ్వేజ్ అని మనకు ఉంటుంది. ఓకే, ఈ లాంగ్వేజ్ అనే దాంట్లో ఇక్కడ నేను ఆల్రెడీ ఏం చేశానంటే తెలుగు లాంగ్వేజ్ని యాడ్ చేసుకున్నాను. ఎలాగా? ఇక్కడ యాడ్ లాంగ్వేజ్ అని చెప్పి ఇక్కడ మనకి ఏ లాంగ్వేజ్ కావాలి, ఇక్కడ ఆ లాంగ్వేజ్ తాలూకా నేమ్ని మనం ఇక్కడ ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత దాన్ని మనం ఏం చేయాలంటే మనం నెక్స్ట్ అని చెప్పి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఫాంట్ని. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఫాంట్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళిపోయి ఆప్షన్స్లో ఇక్కడ యాడ్ కీబోర్డ్ అని చెప్పేసి, ఇక్కడ యాడ్ కీబోర్డ్ అంటే ఇక్కడ నేను తెలుగు ఫొనెటిక్ అనే దాన్ని నేను ఇక్కడ యాడ్ చేసుకోవడం జరిగింది. అంటే తెలుగు ఎడిటర్ అనేది ఈజీగా చేయటానికి ఈజీగా. సో మరి ఇలా చేసిన తర్వాత మనకి ఇగోండి ఇక్కడ మనకి ఫాంట్స్ అనేవి ఇక్కడ వస్తుంది, అంటే తెలుగు లాంగ్వేజ్లో ఇక్కడ వస్తుంది, చూసారా? ఇప్పుడు నేను ఇది ఆన్ చేసుకొని ఇన్‌డిజైన్లో న్యూ ఫైల్ అని చెప్పి నేను ఇక్కడ A4 షీట్ అని మనం పెట్టుకొని నేను ఇక్కడ ఓకే అని చెప్తా. సో అది అయిపోయిన తర్వాత
మనం చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ టెక్స్ట్ ఫ్రేమ్ని మనం సెలెక్ట్ చేయాలి. ఇక్కడ నేను ఇలా డ్రాగ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టెక్స్ట్ ఏంటంటే డేటా ప్రో కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని నేను ఇక్కడ ఇచ్చాను. సో ఈ టెక్స్ట్ని నేను ఏం చేస్తున్నానంటే కంట్రోల్ ఏ చేసి కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ చేస్తే ఏమవుతుందంటే సైజ్ అనేది నాకు పెద్దదవుతుంది. ఇక్కడ టైప్ మెనూలో పారాగ్రాఫ్ అని చెప్పి నాకు ఒక డైలాగ్ బాక్స్ మనకి ఇక్కడ వస్తుంది. ఇందులో మనం చేయాల్సింది ఇక్కడ త్రీ అంటే 3 గీతలు ఉన్నది కదా, ఈ బటన్ని మనం క్లిక్ చేసుకొని ఇది ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఇక్కడ అడోబ్ వర్డ్ రెడీ పారాగ్రాఫ్ అని మనం పెట్టుకొని అంటే ఆన్ అయి ఉంది. కానీ ఇక్కడ నేను ఏం చేశానంటే కీబోర్డ్ మార్చాను కదా, సో ఇక్కడ మళ్ళీ నేను ఇంగ్లీష్ కీబోర్డ్లో పెట్టుకొని ఇక్కడ ఫాంట్ దగ్గర ఏం చేస్తానంటే దూర్జటి అని ఉంది కదా, DH ఇగోండి ఇక్కడ దూర్జటి అని మనకు వస్తుంది. దాన్ని మనం ఇవ్వగానే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఆ ఫాంట్ ఎలాగైతే ఉన్నదో ఇక్కడ నాకు ఫాంట్ తాలూకా సైజుని పెంచుకుంటాను. అంటే నాకు ఎంత కావాలో అంత నేను పెంచుకోవచ్చు. చూసారా, ఇక్కడ మనకి ప్రతిదీ పాజిబిలిటీ అవుతుంది. ఆ పాజిబిలిటీ అనే దాన్ని మనం ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ మనకి